వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పదవులను వదులుకొని కూటమి పార్టీలో చేరారు. దీంతో రాజ్యసభతో పాటు శాసన మండలిలో ఆ పార్టీ బలం రోజురోజుకు తగ్గుముఖం పట్టింది. ఇటీవల ఇటువంటి రాజీనామాలు తగ్గాయి. కానీ ఇప్పుడు మరో ప్రచారం మొదలైంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ వినిపిస్తుంది. తమపై ఉన్న కేసులతో వారు బీజేపీలో చేరుతారని పొలిటికల్ సర్కిల్‌లో తెగ సర్క్యులేట్ అవుతుంది ఒక వార్త. ముఖ్యంగా ఓ ముగ్గురు రాజ్యసభ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్‌రావు, ఆర్. కృష్ణయ్యలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీలో చేరారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోయింది. ఇంకోవైపు విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. వైసీపీకి అప్పటి వరకు ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల బలం 7కు పడిపోయింది. ఇక మిగిలింది 7 మాత్రమే. అయితే ఈ ఏడాది జూన్‌లో అల్లా అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవి విరమణ చేయనున్నారు. అంటే ఇక మిగిలేది నలుగురు మాత్రమే. వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా ఉన్నారు. అయితే ఆయన సైతం బీజేపీలో చేరుతారని కొత్త ప్రచారం ప్రారంభమైంది. టీటీడీ కేసులకు సంబంధించి ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. అందుకే ఆయన సైతం వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తుంది. అదే జరిగితే మిగతా ముగ్గురు రాజ్యసభ సభ్యులు సైతం ఆయనను అనుసరించే అవకాశం ఉంది. ఇక లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. కడప నుంచి గెలిచిన అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి గెలిచిన మిథున్ రెడ్డి, తిరుపతి నుంచి గెలిచిన గురుమూర్తి, అలాగే అరకు నుంచి గెలిచిన తనుజారాణి ఉన్నారు. అయితే ఈ నలుగురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తులైన వారే. అయితే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం నడుస్తుంది. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి, లిక్కర్ స్కామ్ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇరుక్కున్నారు. ఆ కేసుల నుంచి బయటపడేందుకు వారు వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతారని ప్రచారం నడుస్తుంది. అయితే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే మిగతా ఇద్దరు ఎంపీలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పక తప్పదు. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో చూడాలి.